హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెండ్యులం రివ్యూ చూద్దాం. అంతకంటే ముందు ఛానల్ కొత్తగా వచ్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పెండ్యులం ఒక మలయాళం సినిమా. లూసిడ్ డ్రీమ్ కాన్సెప్ట్ పైన బేసే ఉంటుంది ఈ సినిమా. మంచి కాన్సెప్ట్ ఎంచుకున్నారు, బట్ మేకింగ్ అంతగా ఏమీ లేదు. కాస్త హోంవర్క్ చేసి ఇంకా మంచిగా రాసుకొని ఉంటే బాగుండేది. ఏ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేది కాదు. డ్రీమ్ ఏది, రియల్ లైఫ్ ఏది అన్న కన్ఫ్యూజన్ ఉండిపోయింది సినిమాలో. ఎనీవేస్, స్టోరీ విషయానికి వస్తే ర్యాండంగా ముగ్గురు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ స్టోరీ. అమీర్, మహేష్ అండ్ ఏంజల్ చుట్టూ. స్టార్ట్ అవ్వడమే ఇద్దరు స్టూడెంట్స్తో అవుద్ది, అమీర్ అండ్ ఏంజల్. అమీర్కి మ్యాజిక్స్ వచ్చు, మాయ చేస్తాడు. వాళ్ళ నాన్న ఇంకా అతను మాయగాళ్ళు అని ఊర్లో ఎవరు వాళ్ళతో మాట్లాడరు. అయినా ఏంజల్ మాట్లాడొద్దు అమీర్తో. అమీర్ ఏంజల్ ఏం చేశాడు, అమీర్ అండ్ ఏంజల్ డ్రీమ్లో ఎందుకు కలుస్తున్నారు, వీళ్ళకి మహేష్కి సంబంధం ఏంటి, అసలు ఏ పరిచయం లేని మహేష్ డ్రీమ్లోకి వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు అన్నది మిగతా స్టోరీ. మంచి యూనిక్ కాన్సెప్ట్, బట్ ఏ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఇంకా మంచిగా తీసి ఉంటే మంచి హిట్ సినిమా అయ్యేది. బట్ ఇప్పుడు వన్ టైం వాచబుల్గా మిగిలిపోయింది. ఇక ప్లస్ పాయింట్స్ వచ్చేసి హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా మొత్తంలో ఎక్కువగా అతనే ఉంటాడు. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొత్త కాన్సెప్ట్ వెల్ ట్రై. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి ఇంకా మంచిగా రాసుకొని ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే కాస్త కన్ఫ్యూజన్గా కాకుండా క్లారిటీగా రాసుకొని ఉంటే బాగుండేది. ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. బట్ అందరికీ నచ్చది సినిమా. యూనిక్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తానంటే చేయండి. బట్ ఇట్స్ అ వన్ టైం వాచబుల్ ఫిలిం. దీనికి నేనిచ్చే రేటింగ్ 5కి 2. మరెన్నో ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.